కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏంటది? ఏం చేయాలి? ఆ మాట చెప్పండి రా గట్టిగా. చంపివేయుడి అన్న పదానికి ముందు చెప్పిన లిస్టు చిన్నదేమన్నది? అదేమన్నా మామూలుదా? సింపుల్ పిల్లలు చెప్పినట్టు ఉఫ్ అనేదా? ఏముంది లిస్టులో చూడండి, చదువు బిడ్డ. జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష. ఒక 5 చెప్పాడు లిస్టులు. ఈ 5 ఆటం బొమ్మలే, ఏది తక్కువది కాదు. చాలా ప్రమాదకరని, చాలా భయంకరమైనవి. చెప్పండి, అవి వచ్చేసినాయి 5. ఇప్పుడు 5 అనకొండలు అనుకో, 5 కింగ్ కోబ్రాలు అనుకో. నువ్వు గదిలో కూర్చున్నావు, కళ్ళు మూసేసేప్పుడు చుట్టూ 5 ఉన్నాయి. ఇట్లా చూస్తున్నాయి. ఇంకా యేసయ్యా అన్నావు. అప్పుడు యేసయ్య ఏమనాలి? నా కుమారుడా భయపడకు, దిగులు చెందుకు, కలవరపడకు, ఆయన విశ్వాసం ఉంచము. ఇప్పుడైనా బయలుదేరుచున్నాను, లేకపోతే మిఖాయిల్ని పంపుచున్నాను, నీకేం పర్లేదు. నేను అమాంతంగా అలా పైకి తీసుకెళ్ళిపోతారు. ఆ పావులు నేను తాకలేవు, నేను నీ చుట్టూ అగ్గిని కంచి వేస్తాను. ఇలాంటి ఏం చెప్పినా కరెక్టే కదా. మాట్లాడేట్రా, మీ చుట్టూ అగ్గిని కంచి వేస్తానంటే మంచిదే కదా. దేవదూతలు పంపుతానంటే మంచిదే కదా. మిఖాయిలు వస్తానంటే పర్లేదు అంటే పర్లేదు. నిన్నట్టు ఆకాశం తెరిచి పట్టుకెళ్ళిపోతానంటే సింపుల్గా అన్నాడు. చంపేయండి అట్లా అన్నాడు. ఎర్రసీమలు అయితే చంపేస్తాం అలాగే. అక్కడ కింగ్ కోబ్రాలు, అక్కడ జారత్వం, ఏంటవి ఇంకా అపవిత్రత, ఓరి నాయన, కామ, ఇవన్నీ మామూలుగా. దురాశ, ధనాపేక్ష, పెద్ద వాళ్ళు సార్ అందులో పడిపోయిన వాళ్ళు. అవి పెద్ద కింగ్ కోబ్రాలు అంటే పెద్ద వాళ్ళు చంపేసి, ఏనుగులు చంపేసినాయి. ప్రభు నా చుట్టూ 5 ఉన్నాయి ప్రభు, వాట్ షల్ ఐ డూ నౌ మై జీసస్ అంటే చంపిరా.